అంతకుముందు వరుసగా మూడో రోజు పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు రక్షణ శాఖ తెలిపింది. శ్రీనగర్, ఉధంపూర్, భటిండా, భుజ్ సహా 26 ప్రాంతాల్లో డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన తర్వాత తెలిపారు. ఈ దాడుల్లో పాక్లోని మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇదే సమయంలో భారత్లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్టు పాక్ చేసిన వాదనను తోసిపుచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మీడియాతో మాట్లాడిన కమోడోర్ రఘు ఆర్ నాయర్, కర్నల్ సోఫియా ఖురేషి, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లతో భారత సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడిందని, వాటిని తిప్పికొట్టినట్లు తెలిపారు. పాక్ దాడుల్లో ఉధంపూర్, భుజ్, పఠాన్కోట్, బఠిండాల్లోని వాయుసేన స్థావరాల్లో సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. హైస్పీడ్ మిసైల్స్ తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై పాక్ దాడులు చేసిందని చెప్పారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసిందన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ S-400 బ్రహ్మోస్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है. उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा, जम्मू, पठानकोट, भटिंडा, नलिया और भुज में है. ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है. पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डंप्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ. यह भी बिल्कुल गलत है कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है. దాయాది దాడులపై స్పందించిన భారత బలగాలు పాక్లోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసినట్లు సోఫియా ఖురేషి వివరించారు. इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया. उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म्ड फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनडिनेबल किया. భవిష్యత్తులో కూడా పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినప్పటికీ తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నావికా దళాధికారి కమోడోర్ రఘు నాయర్ స్పష్టం చేశారు. Whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation.